తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ కలియుగంలో కోట్లాది మందిని భక్తి మార్గగాములను చేస్తున్న సాటిలేని దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి కొలువు తీరిన పవిత్ర క్షేత్రం తిరుమల క్షేత్రమే అయినా ఆ వెంకటాద్రివాసుడికి ముఖ్యంగా మన రాష్ట్రంలోని నేల 4 చెరగుల అనేక ఆలయాలున్నాయి. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ సుప్రభాతాలతో తెల్లవారే తెలుగు లోగిళ్లు పుష్కలంగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతూ తెలంగాణ తిరుపతిగా ఖ్యాతిగాంచిన దేవస్థానం ఖమ్మం జిల్లాలో మధిర పట్టణానికి సమీపంలో ఉన్న జమలాపురం గ్రామంలో నెలకొని ఉంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం రండి. శిష్టజన రక్షణ కోసం, దుష్టజన శిక్షణ కోసం ఆ వైకుంఠవాసుడు అవతారాలెత్తుతుంటాడు. ఈ భూమిపై అధర్మం ప్రబలినప్పుడు నమ్మిన వారిని సత్యధర్మ మార్గాలలో నడిపిస్తూ భక్తి మార్గాలలో ఉండేలా కాచి రక్షించగల పరంధాముడతడే. ఈ కలియుగంలో కోట్లాది మందిని భక్తి మార్గగాములను చేస్తున్న సాటిలేని దైవం శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతూ తెలంగాణ తిరుపతిగా ఖ్యాతిగాంచిన దేవస్థానం జమలాపురం. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరంలో శ్రీకృష్ణ భగవానుడు, ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవాలు. అట్టి వెంకటరమణుడు స్వయంగా వెలసిన పరమ పవిత్ర ప్రాచీన క్షేత్రం జమలాపురం. ఈ ప్రాంతం పూర్వం సూచీగిరిగా వ్యవహరింపబడేదట. ఆ కొండపై వైకుంఠ కైలాస గుహలు 2 ఉండేవట. ఇక్కడ వైకుంఠ గుహలో పూర్వం జాబాలి మహర్షి తపస్సు కావించాడని జాబాలిపురం అన్న పేరు ఏర్పడి అదే క్రమంగా ప్రజల వాడుకలో జమలాపురంగా స్థిరపడిందని చెబుతారు. శ్రీ స్వామి సాలగ్రామ శిలారూపాన వెలసిన ఆలయం ఇది. స్వయంభువుగాను ప్రతిష్టాపిత విగ్రహ అలంకార మూర్తిగాను 2 రకాలుగా పూజలందుకుంటున్న వెంకటేశ్వరుని విశిష్ట ఆలయం ఇది. ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరిన కథ ఆసక్తి గొలిపేదిగా ఉంటుంది. విష్ణు భక్తుడైన ఉప్పల యజ్ఞ నారాయణ శర్మ అనే వ్యక్తి దేశ పర్యటన చేస్తూ ఈ ప్రాంతం చేరి ఇక్కడ స్వామివారిని చూసి అర్చకత్వ బాధ్యతలు స్వీకరించి నిత్య పూజలతో స్వామి సేవలో నిలిచిపోయాడట. గృహస్థుడైన తన సంతతిని కూడా స్వామి సేవకే నిలిపాడట. ఆ వంశంలో 6వ తరానికి చెందిన ఉప్పల అక్కుభొట్లు కొండపై స్వామిని సేవించవేడుతూ వృద్ధాప్యం వలన పైకి ఎక్కలేక పూజాప్రసాద సామిగ్రితో ఆయాసంతో క్రిందపడి తన అసక్తతను మన్నించమని స్వామిని శరణు వేడాడట. నీవు వెనుదిరిగి చూడకుండా కొండ దిగి వెళుతూ ఉండు, నీ వెనుకనే నేను వచ్చి అందరూ పూజించడానికి వీలుగా కొలువు తీరుతాను అన్న పలుకులు వినపడి ఆనందంగా దిగుతూ ఉండగా ప్రస్తుతం పాదచిహ్నం ఉన్న చిన్న కొండకు చేరేసరికి పెద్ద శబ్దం వినిపించగా అక్కుబొట్లు వెనుదిరిగి చూశాడట. అది స్వామి పాదం మోపిన ధ్వని. అక్కడే ఇక స్వామి ఆగిపోయి శిలామూర్తిగా మారిపోయాడట. కాలక్రమేణా భక్తులంతా కలిసి ఆలయాన్ని నిర్మించి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం కొలువసాగారు. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడు శంఖ చక్ర వరద కటిహస్తుడై సాక్షాత్తు తిరుమలలోని మూర్తి వలనే భక్తజనులపై కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరిస్తూ దర్శనమిస్తాడు. స్వామి విగ్రహం అందమైనది, మనోహర అలంకారయుక్తమైనది, మకర తోరణంలో దర్శనమిచ్చేది. ధూపదీపాలతో, పుష్పాలతో శిలారూప మూర్తికి, అలంకార మూర్తికి నిత్య పూజలు, అర్చనలు,
భక్తజన సమక్షంలో జరుగుతుంటాయి. కోరిన కోర్కెలు తీర్చే స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. వెంకటేశ్వరునికి ప్రియమైన శనివారం నాడు ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడైతే తెల్లవారుజామున 5 గంటల నుండే స్వామి సందర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాల్ని దర్శించుకుని ఆయా దేవీ దేవతలకు కైమోడ్పులర్పిస్తారు. ఆంజనేయ ఆలయాన్ని కూడా సందర్శించుకోగలరు. హనుమంతునికి ఆకుపూజలు నిర్వర్తిస్తారు. అందమైన విగ్రహంగా ఆంజనేయుడు పూజాహారతులందుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి క్రింద మరోవైపు హరిహరసుతుడైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నిర్మితమైంది. నిత్య హారతులు, భజనలతో, పడి పూజలతో అయ్యప్ప స్వామిని కూడా భక్తులు ఇక్కడ కొలుచుకుంటున్నారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, శార్దూల వాకనుడు మణికంఠ. ప్రతిరోజు పూజలు జరిగే జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వివిధ వాహనాలపై ఊరేగించి తదుపరి స్వామివారికి సప్తమి నాడు కళ్యాణం నిర్వహిస్తారు. అలాగే దేవీ నవరాత్రులు, ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సందర్భంగా విశేష పూజలు, ఉత్సవాలు కావిస్తారు. నిత్య పూజాధికాలతో పాటు స్వామివారి కళ్యాణం, పల్లకీ సేవలు నిర్వహింపబడుతుంటాయి. మంగళ తూర్య రావాల మధ్య కళ్యాణమూర్తులను వేదికపై నిలిపి
స్వామిచే దేవేరులకు పవిత్ర మంగళసూత్రధారణ చేయించి అర్చకులు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుపుతారు. గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కష్ట నివారణ గోవింద 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 గోవింద. తిరుమల ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలో ఏరువపాలెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో జమలాపురం ఉంది. గోవిందా గోవిందా అని స్మరించగానే పలికే ప్రత్యక్ష కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లివిరియాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.